భగవద్గీత సర్వమానవాళి కోసం. తృతీయోధ్యాయః. దేవాన్ భావయత నేన తే దేవా భావయంతు వా పరస్పర భావయంతః శ్రేయః పరమవ్యాప్సదా. మీ యజ్ఞముల ద్వారా దేవతలు ప్రీతి చెందుతారు. దేవతలు మనుషుల పరస్పర సహకారం వలన అందరికీ శ్రేయస్సు సౌభాగ్యం కలుగుతుంది. ఈ విశ్వం యొక్క నిర్వహణకు దేవతలు అధికారులు. భగవంతుడు ఈ విశ్వాన్ని నిర్వహించే తన పనిని వారి ద్వారా చేస్తాడు. ఈ దేవతలు భౌతిక జగత్తు యొక్క పరిధిలోనే వసిస్తారు. అవే స్వర్గాది ఉన్నత లోకాలు. దేవతలు అంటే భగవంతుడు కారు, వారు మన వంటి ఆత్మలే. ప్రపంచ వ్యవహారాలు నడిపించడానికి నిర్దిష్టమైన పదవులలో ఉంటారు. ఒక దేశం యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఉదాహరణగా తీసుకుంటే అందులో ఆర్థిక మంత్రి, రక్షణ మంత్రి, హోం మంత్రి వంటి వారు ఉంటారు. ఇవన్నీ పదవులు మరియు పరిమిత కాలం వరకు కొంతమంది ఎంపిక చేయబడిన వారు ఈ పదవులను నిర్వహించడం జరుగుతుంది. పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రభుత్వం మారుతుంది మరియు ఆయా పదవులలో ఉన్నవారు మారతారు. ఇదే విధంగా ఈ ప్రపంచ వ్యవహారాలు ఆజమాయిషీ చేయడానికి అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణదేవుడు, ఇంద్రుడు వంటి పదవులు ఉన్నాయి. గత జన్మలలో చేసిన పుణ్యకార్యముల ఫలితంగా ఎంపిక చేయబడిన జీవాత్మలు ఈ పదవులలో ఉండి విశ్వం యొక్క వ్యవహారాలు నడిపిస్తాయి. వీరే దేవతలు. దేవతలను సంతృప్తిపరచడానికి వేదాలు ఎన్నో రకాల కర్మకాండలను, ప్రక్రియలను చెప్పాయి. ప్రతిఫలంగా దేవతలు భౌతిక అభ్యుదయం కలిగిస్తారు. మనం చెట్టు వేరు దగ్గర నీరు పోస్తే ఆ నీరు పువ్వులకు, ఫలములకు, ఆకులకు, కొమ్మలకు, చిగురులకు తప్పకుండా ఎలా చేరుతుందో అదే విధంగా మనం చేసే యజ్ఞం ఆ భగవంతుని సంతోషం కోసం చేసినప్పుడు అప్రయత్నపూర్వకంగా దేవతలు కూడా సంతృప్తి చెందుతారు. స్కాంద పురాణం ఇలా పేర్కొంటుంది: అర్చితే దేవదేవేశ శంఖచక్ర గదాధరే అర్చితః సర్వదేవాసూర్యతః సర్వగతో హరి. దేవదేవుడు శ్రీ మహావిష్ణువుని పూజించినప్పుడు మనం అప్రయత్నపూర్వకంగా అందరు దేవతలను పూజించినట్టే. ఎందుకంటే వారంతా తమ శక్తిని ఆయన నుండే పొందుతారు. ఈ ప్రకారంగా యజ్ఞాన్ని చేయటం సహజంగానే దేవతలకు ప్రీతి కలిగిస్తుంది. అలా ప్రీతి నొందిన దేవతలు భౌతిక ప్రకృతి మూలభూతములను జీవులకు అనుకూలంగా మార్చడం ద్వారా తిరిగి వారికి సంపత్తి, సౌభాగ్యాన్ని కలిగిస్తారు. కృష్ణం వందే జగద్గురు.